హాయ్ ఫ్రెండ్స్, బాగున్నారా ఫ్రెండ్స్? ఇవాళ వీడియో ఏంటంటే ఫ్రెండ్స్, ఎడ్ల గురించి ఫ్రెండ్స్. ఇక్కడ ఎడ్లు కనబడుతున్నాయి కదా ఫ్రెండ్స్. ఒక 3-4 ఎడ్లు కట్టేసి ఉన్నాయి, చూసినారా? ఇక్కడ చాలామంది రైతులు ఏం చేస్తారంటే ఫ్రెండ్స్, ఎడ్లని ఇప్పుడు మనకు పని లేనప్పుడు ఏం చేస్తానంటే, ఎక్కడన్నా బీడు ఉంటే అక్కడ పెద్ద పెద్ద తాళ్ళు పెడతారు, కట్టేసి ఏదో పనికి వెళ్ళిపోతాను ఫ్రెండ్స్. పనికి వెళ్ళిపోతారు. అవి ఏం చేస్తానంటే తినుకుంటా చెట్లకు చుట్టుకొని, కాళ్ళకు చుట్టుకొని, కింద పడి మొత్తం మెడకాయకు టైట్ అయిపోయి, ఊరేసినట్టు అయిపోయి కింద పడి కొట్టుకుంటూ ఉంటున్నాయి ఫ్రెండ్స్. కొన్ని సందర్భాలలో కొన్ని ఎడ్లు చచ్చిపోతున్నాయి ఫ్రెండ్స్. ఇక తీసుకొచ్చి బీడులో కట్టేసినామంటే మళ్ళీ సాయంత్రం మొత్తం లాటిని చూస్తాను కొందరు రైతులు. అట్లా చేయడం వల్ల ఏంటంటే, అవి నోరు లేని పశువులు కదా ఫ్రెండ్స్. అవి వాటికి తీసుకోరాదా? కాలికి తట్టుకున్నా, మెడకు తట్టుకొని కింద పడ్డ వాటికి తీసుకొస్తుందా ఫ్రెండ్స్? తీసుకురాదు. అట్లనే కింద పడి మొత్తుకుంటూ ఉంటాయి. ఎవరైనా చూస్తే తీస్తారు తోపంట పోయేటోళ్ళు, లేకపోతే అట్లనే పడి కొట్టుకుంటూ ఉంటాయి సాయంత్రం దాకా మనం వచ్చేదాకా. కొందరు ఏం చేస్తారంటే ఇక చూసినా తీయలు, కొందరు పుణ్యాత్ములు తీస్తారు. కాబట్టి రైతులు ఎడ్లని ఏదన్నా గడ్డి కోసి తీసుకుపోయి వేసి ఇంటికాడ కట్టేసి పొన్లే ఫ్రెండ్స్. ఇట్లా బీడు ఉన్నదని చెప్పి అక్కడ కట్టేసి మనం ఎటో ఏదో పని మీద వేరే ఊరికి పోతాం, వచ్చే వరకు సాయంత్రం అవుతుంది, వర్షం వస్తుంది. ఒక్కొక్కసారి వేరే ఎడ్లు కూడా వచ్చి పొడుస్తాయి ఫ్రెండ్స్. కట్టేసి ఉన్నది దానికి గొడవ రాదు. ఇదేమో కట్టేసి ఉంటుంది, అదేమో ఇడిసపెట్టి ఉంటుంది, అది వచ్చి ఇటు ముడుతుంది. అట్లా కూడా మన ఎడ్లకు దెబ్బలు తగులుతాయి. ఇట్లా కట్టేసి ఉండడం వల్ల కూడా ఏమవుతుంది, వాటికి తాళ్ళు చుట్టుకొని కింద పడతాయి, కాళ్ళు చేతులు ఇరుగుతాయి. కాలు ఇరిగిపోయిన కూడా రోజులు కూడా ఉన్నాయి మాకే. కాబట్టి రైతులు చాలామంది చూడండి ఫ్రెండ్స్, మీకు అంత అర్జెంట్ పని ఉన్నా గడ్డి తీసుకుపోయి కోసేయండి, లేకపోతే అరిగడ్డి తీసుకుపోయి వేసి ఇంటికాడ కట్టేసిపోయింది. లేకపోతే ఒక 200-300 కైకిలు పోయినా మంచిదే, కానీ ఎవరికన్నా ఒక మనిషికి అప్పచెప్పిపోయింది ఫ్రెండ్స్. ఇట్లా అనామతిగా ఒక బీడులో కట్టేసిపోయినామంటే పెద్ద పెద్ద తాళ్ళు వేసి, వాటికి ఏం తెలుసు ఫ్రెండ్, తాడు కట్టేసి ఉన్నదాన్ని మంచిగా తిరుక్కుంటా చెట్లకు చుట్టుకుంటాయి, కాళ్ళకు చుట్టుకుంటాయి, గుండ్రంగా తిరుగుతాయి. అడు తిరిగి మొత్తం చుట్టుకొని ఆయనతో పోయి కింద పడతాయి. మెడకు చుట్టుకొని, తలకాయకు చుట్టుకొని, కొమ్ములల్లో చుట్టుకొని ఆయనతో కింద పడ్డదంటే ఎద్దు చచ్చేది తెలియదు, కాళ్ళు ఇరిగేది తెలియదు, ఏమయ్యేది తెలియదు. ఇక అట్లా పడి ఉన్నప్పుడు వేరే ఎడ్లు కూడా వచ్చి పొడుస్తాయి. కాబట్టి మనకే నష్టం ఫ్రెండ్స్. కాబట్టి రైతులు చూడండి, ఇట్లా అనామతిగా వీళ్ళల్లో కట్టేసి పోకండి ఫ్రెండ్స్. ఎడ్లు మనకు ఒక్కొక్క ఎడ్లు 70-80 వేలు, ₹1,00,000 కూడా ఉంటాయి పెద్ద పెద్ద ఎడ్లు. కాబట్టి రైతులు చూడండి, మీకు తెలిసిన రైతులకు చెప్పండి, ఎవరన్నా ఇట్లా బీళ్ళ కట్టేసిపోతే మీకు ఎక్కడన్నా ఇట్లా కట్టేసి కింద పడి చుట్టుకొని ఉన్న ఎడ్లని కూడా మీరు తీయండి ఫ్రెండ్స్, మీకే పుణ్యం. వాళ్ళతో మనకు గొడవలు ఉండొచ్చు, కానీ మీరు మాత్రం అటు నోరు లేని జీవాలు కదా ఫ్రెండ్స్, మనకే పుణ్యం వస్తుంది. కట్టేసి ఏదైనా చుట్టుకొని ఉంటే తీసిపోండి ఫ్రెండ్స్ పోంగా. మొన్న ఒక ఎద్దు ఎండాకాలం ఇడిసపెట్టింది ఫ్రెండ్స్. అది మేసుకుంటా పోయింది. దాని కాలు ఆ ముక్కు చిక్కం అనేది ఉంటుంది కదా ఫ్రెండ్స్, అందులో ఇరుక్కున్నది ఫ్రెండ్స్. ఆ ఎద్దు వెళ్ళడానికి మినిమం 2 గంటలు పట్టింది ఫ్రెండ్స్ తీయడానికి. మేము ఫోన్ చేసి చెప్తే ఆ మనిషి ఏటో ఊరికి పోయిండు, కొడుకుకి చెప్తే ఆయన వచ్చి తీస్తే 2-3 గంటలు పట్టింది అది తీయడానికి. దాని కాలు ముక్కు చిక్కంలో ఇరుక్కపోయింది, అది కింద పడి కొట్టుకుంటా ఆందిగా. అది ఎప్పుడు కింద పడి ఉన్నదో ఏమో, మేము గిట్ట మేకలు పట్టుకొని వచ్చినామైతే చూసినాం. అది తీయడానికి 2-3 గంటలు టైం పట్టింది ఫ్రెండ్స్. ఎల్లు లేదు, మొత్తం చుట్టుకున్నది. అది వేరే తాడు దాంట్లో చుట్టుకొని ముక్కు చిక్కన్లోకి వెళ్ళి కాలుకు చుట్టుకొని అలా వాడి ఉండే చేనులో. కాబట్టి చూడండి ఫ్రెండ్స్, ఎట్లా ఇడిసపెట్టకండి. ఇడిసపెట్టినా కూడా ఒక కన్ను వేసి ఉంచండి ఫ్రెండ్స్, ఎటు పోతున్నా ఏం చెప్తాను. ఇట్లా బీళ్ళలో మాత్రం కట్టెత్తే ఒక నదిరేసి ఉంచండి. ఎవరికన్నా చెప్పుండి, నేను ఊరికి పోతున్నా, గిట్ట పని మీద పోతున్నా, నా ఎడ్లు కూడా కట్టేసి ఉన్నాయి, అప్పుడప్పుడు చూడండి అని చెప్పి ఉంది ఫ్రెండ్స్. వీడియో నచ్చితే రైతులకు షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్.